నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎవ్రీ సంక్రాంతి ఒకటి, ఇప్పుడు సంక్రాంతి ఒకటి, చాలా మూవీస్ ఉన్నా ఇది పక్కా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్యామిలీ అందరికి చిరంజీవి అంటే చాలా ఇష్టం. సో ఐఎమ్ వెయిటింగ్. నేను బెనిఫిట్ షోకి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నా. సో చాలా స్టైలిష్ గా ఉన్నారు నిజంగా. అంత ఏజ్ వచ్చినా కూడా ఏంటి ఇంకా చిన్నపిల్లడు అవుతున్నాడా అని అనిపిస్తుంది. సో గుడ్. ఈవెన్ వెంకటేష్ గారు కూడా ఉండడం, ఆ కాంబినేషన్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ ఎస్, పక్కా యాజ్ ఇట్ ఈస్. ఎప్పుడు అనిల్ రావుపూడి గారు సినిమా తీసారంటే పక్కా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. సో సంక్రాంతికి కూడా అందరూ అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇట్స్ అ డెఫినెట్ విన్నర్ ఫర్ సంక్రాంతి. సారీ, కామెడీ వైజ్ వెంకటేష్ ఇష్టం, కానీ యాక్టింగ్ అయితే చిరంజీవి ప్రతి స్టైల్, యాక్టింగ్ అయినా, యాంగర్ అయినా, ఎమోషనల్ అయినా ఆయన బాగా చూపించగలరు. సో నా ఓట్ అయితే ఎప్పుడు చిరంజీవి గారికే ఉంటది. అఫ్ కోర్స్ గ్రేస్ అంటేనే బాస్ కాబట్టి సో అదే చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను ఎట్లా ఉంటది అనేది. బట్ రోల్ ఎంత ఉంటది, సో సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నా నేనైతే. నాకైతే శశిరేఖ నచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే నెగిటివ్ ట్రోలింగ్స్ అసలు ఎప్పుడు ఒక్కళ్ళు చెప్పిన రివ్యూ ఎప్పుడు వినొద్దు. ఎవరి కాళ్ళు మూవీ చూసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మూవీ చూసి అప్పుడు మీరు రియలైజ్ అవ్వండి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ విని ఇది బాగాలేదు అని వెళ్ళడం మానేకండి. సో పక్కా అందరూ విజిట్ చేయండి థియేటర్స్ లో. సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నా. ఐఎమ్ ఆల్సో గోయింగ్ ఆన్ ద ఫస్ట్ డే. ఎవ్రీథింగ్, ఆయన గ్రేస్ కానీ, ఆయన ఏజ్ అట్లా ఎంత చిన్న పిల్లోడ్లా కనిపిస్తున్నాడు అంటే ప్రతిదీ అసలు సాంగ్స్ కానీ ఒక పక్క కంప్లీట్ ఏ టు సెట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్లీ గ్రేస్ఫుల్. ఎస్ వీ క్యాన్. ఎందుకంటే వెంకటేష్ సినిమాస్ బాగుంటాయి, చిరంజీవి గారి సినిమాస్ బాగుంటాయి. ఇప్పుడు ఇద్దరు కలిపి వస్తున్నారంటే అఫ్ కోర్స్ ఎస్, సంక్రాంతి అంటేనే పందెం కోళ్ళు కాబట్టి ఇప్పుడు 2 కోళ్ళు దిగుతున్నాయి అనుకోవచ్చు. సారీ, అంతే 100% షూర్. మూవీ చాలా బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా ఈ రోజుల్లో కాంబినేషన్ హీరోస్ వెరీ తక్కువ ఉన్నాయి. గతంలో చాలా సినిమాలు చూసేవాళ్ళమి. ఇట్లా కాంబినేషన్ కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. అలాంటి ఫస్ట్ టైం అలాంటి వెంకటేష్ గారు స్టార్ట్ చేశారు కాంబినేషన్ హీరోస్ తోటి. అది సక్సెస్ పొందాము. మళ్ళీ చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. ఎంట్రీ సీన్స్ అద్భుతం, చాలా బాగా చేస్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా సూపర్ సూపర్. ఈయన బేసిక్గా డాన్సరే కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం సరిపోము. దాంతో పాటు ఆయన కూడా ఫాలో అవుతారు ఆయన్ని. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కలిగి పనులు చూస్తాను. ఆయన ఫ్యాన్ అప్పుడు వెంకటేష్. అప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. తర్వాత అనుకోకుండా కలిగి పండుగల నుంచి ఆయన కూడా సినిమాలు చూడడం మొదలుపెట్టాను. బేసిక్గా అందరికి ఒక హీరో ఉంటారేమో, నాకు 2 హీరోలు ఇష్టం. సో కాలేజ్ ఎప్పటి నుంచి ఇద్దరిని ఫాలో అవుతూ ఉండేవాడిని. అది లక్కీ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీద రావడం అనేది నాలాంటి వ్యక్తులు మాత్రం చాలా సంతోషం. ఇద్దరు ఒకరిని మించిన పోటీగా చేస్తారుగా, దాంట్లో సందేహం లేదు. శివశంకర్ సంక్రాంతి బ్లాస్ట్ చేయబోతుంది. బేసిక్గా నేను సినిమాల గురించి ఎప్పుడు చెప్తుంటాను సార్. నేను బేసిక్గా ఇంటీరియర్ డిజైనర్. నా కంపెనీ పేరు TCS ఇంటీరియర్స్. నేను ఎప్పుడు మా క్లయింట్స్కి డిజైనింగ్ చేసేటప్పుడు కూడా స్క్రిప్ట్ లాగా మాట్లాడుతుంటాను. అంటే మేము కూడా ఒక బెడ్రూమ్ డిజైన్ చేయాలన్నా, ఒక హాల్ డిజైన్ చేయాలన్నా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకుంటేనే అది రూమ్ సక్సెస్గా అందంగా డిజైన్ చేస్తాం. నేను సినిమా డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదంటే, స్పెషల్గా ప్రత్యేకంగా అనిల్ రావుపూడి గురించి అడిగాడు కాబట్టి, స్క్రిప్ట్ ప్రాపర్గా రాసుకుంటే సినిమా అవుట్పుట్ వస్తుంది. ఇది ఇన్నోవేషన్కి సంబంధించిన, క్రియేటివ్ వర్క్ సంబంధించింది. చాలా సినిమాలు చూస్తున్నా ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అది క్రియేటివ్ వర్క్ సంబంధించింది. అలాంటి వాటిలో అనిల్ రావుపూడి గారు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను ఆయన. సాంగ్స్ అల్టిమేట్, చాలా చాలా బాగున్నాయి. మిగతా డైరెక్టర్స్ కూడా బాస్ అసలు బాస్ యాక్టింగ్ చెప్పేది ఉంది. అది మీసాల పిల్ల బాగా నచ్చింది నాకు, చాలా బాగా నచ్చింది. చాలా 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 బాగా చేస్తారు, చాలా అద్భుతంగా వింటేజ్ లుక్ సూపర్. అనిల్ రావుపూడి గారు ఎప్పుడు సినిమా తీసినా సంక్రాంతి సక్సెస్ అయింది. అది ఈ సినిమా కూడా ఇంకా ఆయన కామెడీ టైం కొన్ని ఉన్నాయి కదా. వెంకటేష్ డైలాగ్ దాంట్లో లాస్ట్ డైలాగ్ ఏదో ఉంది కదా ఒకటి,
గుర్తులేదు బాస్. ఓవరాల్ గా సినిమా ఎట్లంటారు? చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు కామెడీ టైమింగ్ అల్టిమేట్ ఉంటుంది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మంచి, ఇంకా వాళ్ళిద్దరు మధ్యలో చేశారు కదా, ఇద్దరు కాంబినేషన్ ఇంకా సంబరంగా ఉంటుంది. కానీ సీరియల్ ఎడిటింగ్ మాదిరి ఉందనేసి అంటున్నారు కదా. ఏది సీరియల్ ఎడిటింగ్ మాదిరి ఉందనేసి అంటున్నారు కదా. సీరియల్ ఎడిటింగ్ ఎందుకు ఉంటుంది? అనిల్ రావిపూడి అలా చేయడానికి లేదు బాస్. నేను ఇందాక చెప్పాను, నేను మా ప్రొఫెషన్తో పోల్చి చెప్తున్నాను. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో కొంతమంది ఉన్నారు, నేను అనడానికి సరిపోము. కానీ ప్రాపర్గా స్క్రిప్ట్ ఎవరు రాసుకుంటారో దాన్ని మాత్రం సినిమా అద్భుతంగా చేస్తారు. దాని మీద సందేహం లేదు బాస్. అనిల్ రావిపూడి గారి గురించి అలా అనద్దు. ఆయన ఫెయిల్యూర్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడన్నా చూసామా? నేను అదే చెప్తున్నాను, వేరే వాళ్ళు విమర్శించట్లేదు. కానీ ఒక ప్రొఫెషన్ని ప్రాపర్గా చేసుకుంటే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది చాలా అవగాహన కావాలి, చాలా ప్రాపర్గా టైం ప్రకారం తీయాల్సిందే. వీళ్ళంతా తీసిన ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి అర్థం అవుద్ది సినిమా ఫెయిల్ పాస్ వాళ్ళకి తెలుసు అది, కానీ మనకు మాత్రం చెప్పదు. వాళ్ళకి పూర్తిగా తెలుసు అది. మనం ఆడియన్స్ మనం రెడీగా ఉంటాం కదా చెప్పడానికి. అలాగే ప్రాపర్గా ఎవరు స్క్రిప్ట్ రాసుకుంటారో దాన్ని ప్రాక్టికల్ ఎవరు తీయగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు.